సారీ ఫ్యామిలీ. రికార్డింగ్ కోసము చిన్న ఇష్యూ ఉండే అందుకని లెఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో విల్ కంటిన్యూ అవర్ మీట్. మన మధ్యలో శ్రీధర్ తమ్ముడు ఉన్నారు. తమ్ముడు వచ్చి ఇప్పుడు మన క్లాస్ని స్టార్ట్ చేస్తారు. తమ్ముడు ఒకటి. Praise Lord. Greetings to all in the Master's name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మీ అందరినీ ఇట్లా మీట్ అవడానికి దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఇట్స్ రియల్లీ a great joy to preach or to teach everybody in this class. ఈ హెప్నాటిక్స్ క్లాస్ అంతా కూడా దేవుని నామానికి మహిమకరంగాను మీకు అర్థమయ్యేటట్టుగా కొనసాగుతుందని ప్రభువు నందు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మనం ప్రసంగాలు విన్నప్పుడు చాలా మంది సేవకులు ప్రసంగం చేసేటప్పుడు చాలా మందికి ఆశ ఉంటుంది. మేమెప్పుడు అలాగా వాక్యాన్ని అర్థం చేసుకోగలం, మేమెప్పుడు అట్లా వాక్యాన్ని చెప్పగలం అని చాలా ఆశ ఉంటుంది. ఆశ ఉన్నప్పటికీ మాకు ట్రైనింగ్స్ లేవని కొంతమంది బాధపడుతూ ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళి ఎవరు నేర్పిస్తారు మాకు వాక్యం అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కాదు, ఓన్లీ కింగ్డమ్ మైండెడ్ పీపుల్, అంటే దేవుని రాజ్య సంబంధులు ఎవరైతే ఉంటారో వారు ఇలాగ ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్లాసెస్ అనేవి ఉపయోగపడుతున్నాయని నేను నమ్ముతున్నాను. అండ్ take this subject. Okay, last classes lo unfortunately I didn't get any assignments from anyone. ఒకవేళ మీరు రాసేసి నాకు పంపించకపోతే, ఒకవేళ ఇంకా పంపించే వాళ్ళు ఉంటే రెడీగా ఉంటే పంపించండి. బట్ మీరు రాయడం వల్ల నాకేం కలిసి వచ్చేది లేదు, కానీ ఇట్స్ బెటర్. మీరు అప్లై చేస్తున్నారు. సో మీరు నెక్స్ట్ టైం ఆ బుక్స్ చదివేటప్పుడు ఎలా చదవాలనేది మీకు అర్థమవుతుంది. సో ఇట్స్ ఫర్ యువర్ బెనిఫిట్. సో వెన్ యూ గెట్ టైం, ఒక గంట కూర్చోండి. ఎలాగో మీరు వాక్యం చదువుతారు కదా, ఆ వాక్యం చదివేటప్పుడే ఒక గంట ఇలా చదవండి, నేను చెప్పినట్టు చదవండి, లేకపోతే ఈ హెర్మోటిక్స్ క్లాస్లో మనం నేర్చుకున్నట్టు చదవండి. అండ్ టేక్ ది నోట్స్ అండ్ సెండ్ ఇట్ టు మీ. అలా నోట్స్ తీసుకొని పంపించేసేయండి. సో దట్ ఈస్ ది అసైన్మెంట్కి కొంచెం వాల్యూ ఇస్తే అది మనల్ని ఖచ్చితంగా సరైన అవగాహనలోనికి మనం నడిపిస్తుంది. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్ ప్లీజ్. దెన్ లాస్ట్ క్లాసెస్లో మనం ఆల్మోస్ట్ జాన్రే వైజ్ మనం హెర్మనాటికల్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్లో హిస్టారికల్ బుక్స్ చదివాము, హెర్మనాటికల్ ప్రిన్సిపల్స్తో ఎట్లా చదవాలని. తర్వాత హిస్టారికల్ బుక్స్ అయిపోయినాయి, విజ్డమ్ లిటరేచర్స్ చదివాము, పొయిటికల్ లిటరేచర్స్ చదివాం, ప్రాఫిట్స్ చదివాం. ప్రాఫిట్స్ని ఎట్లా చదవాలి అనేది కూడా లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. అయితే దిస్ వీక్ వీఆర్ గోయింగ్ టు స్టడీ గాస్పల్స్. ఓకే, ఈ వారం గాస్పల్స్ని ఎట్లా చదువుదాం, గాస్పల్స్ని ఎలా చదివితే మనకి అర్థమవుతుంది. సో ఇట్స్ వెరీ సింపుల్గా నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వాట్ హ్యాపెన్స్ ఈజ్ లైక్, హెర్మనాటికల్ సబ్జెక్ట్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక సైన్స్ గ్రూప్ చేసేవాడికి మ్యాథమెటిక్స్ లాంటిది అనమాట. మ్యాథమెటిక్స్ అందరికీ అర్థం కావు. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే కొంతమందికి ఎక్కదు. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే కొంతమందికి అర్థం కాదు, ఇష్టం ఉండదు, నచ్చదు. మ్యాథ్స్ టీచర్కి మనకి ఒక్కసారి ఎనిమిటీ వచ్చేసేది బికాస్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ కదా. సో నేనేమంటానంటే బిబిలికల్ లాంగ్వేజెస్లో లేకపోతే థియాలజీ స్టడీస్లో ఈ హెర్మనాటిక్స్ అనేది మ్యాథమెటిక్స్ లాంటిది. సో ఇట్స్ ఎ టఫెస్ట్ సబ్జెక్ట్, అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ సో మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టికల్గా చేయాలి. లెక్కలు హోంవర్క్ ఎట్లా అయితే చేస్తామో మనం అర్థం కావడం కోసం ఈ హెర్మనాటికల్ క్లాసెస్లో కూడా మీరు హోంవర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. ఓకే, హౌ టు రీడ్ గాస్పల్స్ కరెక్ట్లీ. ఈ వారం మనం క్లాస్లో నేర్చుకుంటుంది ఏంటంటే గాస్పల్స్ని ఎట్లా చదవాలి. ఇఫ్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు సమ్వన్, దే విల్ సే దట్ బ్రదర్,
మాకు అన్నిటికంటే ఈజీది ఏంటి బైబిల్‌లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బైబిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అర్థమవుతది? బైబిల్ ఎక్కడి నుంచి ఆహ్, వాట్ ఈస్ హెర్మెనెutiక్స్? ఓకే. బ్రదర్ యాక్చువల్లీ మీరు గ్రూప్‌లో ఉంటే దే హావ్ లింక్ దేర్. హెర్మెనెutiక్స్ ఇంట్రడక్షన్ కోసం అక్కడ లింక్ ఉంది. అక్కడికి వెళ్లి ఒకసారి హెర్మెనెutiకల్ ఇంట్రడక్షన్ క్లాస్ చూడండి. ఈ ఈజీగా చెప్పాలంటే బైబిల్ భాష్యం. బైబిల్ భాష్యం అంటే ఏంటంటే బైబిల్ చదివే పద్ధతి. లేకపోతే బైబిల్‌ని అర్థం చేసుకునే విధానం. ఓకే. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆర్ ఎ టూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బైబిల్. బైబిల్‌ని అర్థం చేసుకునే ఒక విధానం మాట. ఓకే. యాహ్! మీకింకా దీని మీద డీటెయిల్స్ కావాలంటే ఒకసారి లైవ్ వీడియోస్ రికార్డ్ అయ్యి యూట్యూబ్‌లో ఉన్నాయి. దట్ లింక్ షేర్ చేస్తారు. యూ గో అండ్ వాచ్ ఇట్. థాంక్ యూ. సో, ఈ సువార్తల్ని మనం ఎలా అర్థం జేసుకోవాలి? వాస్తవానికి ఎవరైనా బైబిల్ ఎలాగా అర్థమవుతది బ్రదర్ అని మీరడిగితే, వెంటనే మీరు ఫస్ట్ అంటారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, బెటర్ టు స్టార్ట్ విత్ గాస్పెల్స్ అని అంటారు. చాలామంది ఇట్లానే నాతో కూడా జెప్పారు. నేను స్టార్టింగ్‌లో చాలామంది సేవకుల్ని, పాస్టర్ నాకు పాత నిబంధన అసలు అర్థం కావట్లేదు. చదువుతుంటుంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ లెక్కలు, తర్వాత అక్కడ ఏయేయో బలులున్నాయి ఏమి అర్థం కావట్లేదు పాస్టర్ అంటే, యూ బెటర్ రీడ్ ఇట్ ఫ్రమ్ జాన్ అనేవారు. యూ బెటర్ రీడ్ ఇట్ ఫ్రమ్ మార్క్ అనేవారు. సో, ఈ గాస్పెల్స్ అనేవేంటంటే ఈజీ టు అండర్‌స్టాండ్. ఓకే. ఈ గాస్పెల్స్ అనేవి చాలా మనం నార్మల్‌గా మన వాడుక భాషలో రాసేసినట్లుగా రాసేసారు. అండ్ దేర్ ఈస్ నో కాంప్లికేషన్స్ ఇన్ ఇట్. దాంట్లో ఏమి కాంప్లికేషన్స్ లేవు కాబట్టి గాస్పెల్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. సో, మనకి 4 సువార్తలున్నాయి. నేను చాలా ప్లెయిన్‌గా చెప్పుకుంటూ వెళ్తాను. డీటెయిల్స్‌లోకి మనం క్లాస్‌లోకి ముందుకు వెళ్ళేటప్పటికి మనకు అర్థమవుతది. ఓకే. మీకేమైనా క్వెషన్స్ ఉంటే రాసుకొని పెట్టుకోండి. లాస్ట్‌లో అడుగుదురు గానీ. సో, రైట్ నౌ we are going into understand reading gospels according to hermeneutical principles. ఓకే. బైబిల్ భాష్య సిద్ధాంతాల ప్రకారం సువార్తల్ని ఎలా చదవాలి? సువార్త గ్రంథాలను సరిగ్గా ఎలా అర్థం జేసుకోవాలి? సో, దిస్ ఈస్ ది క్లాస్. సో, ఫస్ట్ థింగ్ సువార్తలు అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? గాస్పెల్స్ అంటే ఏంటి? అవి బైబిల్‌లో ఎన్నున్నాయి? 4 ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయా అనంటే 4 లేవు. చాలా ఉన్నాయి. కానీ బైబిల్‌లోకి 4 ఇచ్చారు. ఏంటి ఆ 4 గాస్పెల్స్ అంటే మత్తయి, మార్కు, లూకా, యాహాను. మత్తయి, మార్కు, లూకా, యాహాను ఈ 4 ఈ 4 సువార్తల్ని బైబిల్‌లో పెట్టారు. అదర్ థాన్ థాట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గాస్పెల్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గాస్పెల్స్. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఎలా వచ్చాయి బ్రదర్ గాస్పెల్స్ అంటే ఇవేమన్నా కట్టుకథలా? లేకపోతే ఎవడో రాత్రంతా కూర్చొని రాసేసిన పుస్తకాలా? కాదండి. గాస్పెల్స్ ఎలా రాసారనంటే ఆహ్, యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆహ్, ఇలా సువార్త చెప్తూ అనేకమైన గ్రామాలు, పట్టణాలు, దేశాలు వాళ్ళు వెళ్లి సువార్త చెప్పి ప్రభువు రాజ్యం కోసం చెప్పి వాళ్ళు మార్చారు. వాళ్ళు అంత సువార్త చెప్పి వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి విభజించబడిపోయి ఉన్నప్పుడు, వాళ్ళ సువార్త అనేది గూడా చాలా చాలా ప్రాంతాలకి వెళ్ళిపోయింది. ఎక్స్‌పాండ్ అయింది. సో, డ్యూ టు దట్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ చాలా ప్రాంతాల్లో కొత్తగా క్రైస్తవులు పుట్టడం మొదలయ్యారు. రోమాలో క్రైస్తవులొచ్చారు, కొరింథీలో క్రైస్తవులొచ్చారు, ఎఫీసీలో క్రైస్తవులొచ్చారు. ఇట్లా వేరు వేరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో క్రైస్తవులొచ్చారు. అదే మొదటి శతాబ్దంలో తోమా గారు కూడా భారతదేశానికొచ్చారనే రుజువులు నేటికి ఉన్నాయి. అయితే ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఈ మొట్టమొదటి తరం యేసు ప్రభువుని చూసిన తరం, ఆ తరం చనిపోతున్న టైంలో ఇంక సువార్త అనేది మారిపోతా ఉంది. అంటే ప్రభువు గురించి చెప్పే మాటలన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు కరోనా చూసినోళ్ళందరం మనం కదా! మనం కరోనా అంటే ఏంటో, అప్పుడెలా బతికామో మనం చెప్పగలం. బికాజ్ వి లివ్ ఇన్ దేర్. రైట్? బట్ ఒక తరం అయిపోయిన తర్వాత మీ పిల్లలు, నా పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళేం చెప్తారో తెలుసా? కరోనా అంటే పెద్దదిగా ఉంటది. కరోనా అంటే చిన్నగా ఉంటది. కరోనా అంటే అలాగయింది. కరోనా అంటే ఇలాగయిందని చెప్పుకుంటా ఉంటారు. సో, అప్పటికి విషయాలు కొన్ని తీసివేయబడతాయి. విషయాలు కొన్ని ఏర్పాటు చేయబడతాయి. కదా! దానికి కలిసిపోతే లేకపోతే కొన్ని తీసేస్తారు. సో, కరెక్ట్‌గా వాట్ ఈస్ కరోనా అనంటే యూ నీడ్ టు హావ్ ఎ రికార్డ్. కొన్ని సంవత్సరాల తర్వాత కరోనా అంటే ఏంటి? కరోనా అనే మహమ్మారి ఎవరు? లేకపోతే అదేం చేసింది అని తెలియాలి అనంటే కొన్ని రికార్డ్ చేసి పెట్టాలి ఇప్పుడే.
అందుకనే కొన్ని వీడియోస్ యూట్యూబ్‌లో ఉన్నాయి. కొన్ని బుక్స్ దాని మీద రాసారు. కొన్ని చాట్‌జీపీటీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దేర్ ఆర్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ దేర్ టు సే వాట్ ఈస్ కరోనా ఈవెన్ ఆఫ్టర్ 20, 30 ఇయర్స్. ఆ కాలంలో అట్లా డేటా ఏమీ లేదు. ఆ డేటా కీప్ చేసే వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఏంటో తెలుసు గాస్పెల్స్. సో, అందుకనే మత్తయి పేతురు పెట్టుకొని ఆ మత్తయి రాయడం మొదలుపెట్టాడు. "ఒరేయ్! యేసు ప్రభు ఉన్నప్పుడు ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఏమి కలపకండ్రా దీనికి" అని మత్తయి రాయడం మొదలుపెట్టాడు. మార్క్ రాయడం మొదలుపెట్టాడు. లూకా అసలు ఇది నిజమా? కాదా? ఇన్వెస్టిగేషన్ చేసి రాయడం మొదలుపెట్టాడు. అప్పుడు యోహాను చచ్చిపోయేటప్పుడు ఇంచుమించు 90 ఇదే ద లాస్ట్ బుక్ ఆఫ్ ది జాన్ గాస్పెల్. జాన్ ఏం చేశాడో తెలుసా? అసలు యేసుప్రభు సువార్త ప్రపంచం మొత్తానికి అర్థం కావాలంటే నేను కూడా బుక్ రాయాలని ఆయన ఓ పుస్తకం రాసాడు. దీస్ ఆర్ దేర్ అటెంప్ట్స్ టు సే థట్ జీసస్ ఈస్ గాడ్, జీసస్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్, జీసస్ ఈస్ ది కింగ్. ఓకే. సో, పీపుల్ ఆళ్ళు ఒక పర్పస్‌తో రాసారు. ఓకే. సో, గాస్పెల్స్ ఆర్ రిటెన్ లైక్ థట్. మీకు అర్థమైంది కదా! సో, బేసిక్‌గా గాస్పెల్స్ అంటే ఏంటి? ఇంట్రొడక్షన్ టు గాస్పెల్స్. దోస్ ఆర్ హిస్టారికల్ నరేటివ్స్. చరిత్ర ఏం జరిగిందో అది రాసారు ఫస్ట్ థింగ్. చరిత్ర ఏం జరిగింది? ఎవడైనా ఇప్పుడు చాలామంది అంటాడు, "అసలు యేసుప్రభు అనేవాడు పుట్టాడారా? యేసుప్రభు అనేవాడు ఎలా జన్మించాడు? అసలు యేసుప్రభు అనేవాడు ఉన్నాడా?" అని మాట్లాడే వాళ్ళకి చరిత్ర పుస్తకాలు చదివితే అర్థమవుతది. ఈ గాస్పెల్స్‌లో ఏదైతే రాసారో అదే చరిత్ర రోమన్ గవర్నమెంట్ యొక్క చరిత్ర పుస్తకాల్లో గూడా ఉంది. సో, దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ సేయింగ్ జీసస్ ఈస్ ఎ ఫేక్. బికాస్ జీసస్ ఈస్ దేర్ ఇన్ ది హిస్టరీ. దట్స్ వాట్ ది గాస్పెల్ సేస్. అది ఫస్ట్ థింగ్. థియలాజికల్ నరేటివ్స్. మీరు ఏయో కథల్లా రాసేసారు అని అనుకుంటకు లేదు. ప్రతి దానికి దేవునితో సంబంధం ఉంది. దైవ జ్ఞానం ప్రతి వచనం బోధిస్తుంది. అండ్ ఈచ్ వర్స్ ఆఫ్ ది గాస్పెల్స్ ఆర్ టీచింగ్ క్రైస్ట్ సెంటర్డ్ నరేటివ్స్. దే ఆర్ నాట్ if scripture is talking about జక్కయ్య, we will teach about జక్కయ్య ఫర్ ఒక గంట జక్కయ్య కోసం ప్రసంగం చేస్తే 45 నిమిషాలు జక్కయ్య కోసమే చెప్తాం మనం. నో. జక్కయ్య వాస్ మెన్షన్డ్ బికాస్ ఆఫ్ జీసస్. సమరయ స్త్రీ కోసం ప్రసంగం చేసినప్పుడు, సమరయ స్త్రీ కోసం 2 గంటలు ప్రసంగం చేస్తే, ఆ ప్రసంగంలో సమరయ స్త్రీ కోసం మనం గంటన్నర చెప్తాం. యేసుప్రభుకి అరగంటలో ఎతుక్కోవాలి ఎక్కడున్నాడని. నో. సమరయ స్త్రీని కాదు అక్కడ హైలైట్ చేసింది జీసస్. సో, ఎవ్రీవేర్ మనం ఇంకా చూద్దాం దాని కోసం. తర్వాత ఫెయిత్ ప్రొడ్యూసింగ్ నరేటివ్స్. ఎందుకు ఇయన్నీ రాయబడ్డాయి? ఒకసారి యోహాను సువార్త 20 అధ్యాయం 31 వచనం చదువుకుందామా? ఎవరైనా బైబిల్ ఉన్నవాళ్ళు త్వరగా తీసి యోహాను సువార్త 20 అధ్యాయం 31 వచనం ఫాస్ట్‌గా చదవాలి. 20 అధ్యాయం 31 వచనం కదా? యెస్. ఓకే. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమునందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యోహాను అంటున్నాడు ఏమనంటే, ఎందుకు రాసాం మేము? మతం మార్చడానికో, కులం మార్చడానికో, లేకపోతే రేపు అన్న రోజున నాలాంటోడు ప్రసంగం చెప్పుకోవడానికో, లేదా 4 మాటలు దీని నుంచి రాసుకోవడానికో కాదు. జస్ట్ టు బిలీవ్. These are written so that you may believe that Jesus is the Christ and he is the Son of God. యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే అభిషక్తుడు, యేసు ప్రభువే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న రక్షకుడని తెలియడం కోసం మేము రాస్తున్నాం. నిజమైన సేవకులంటే ఎవరు బ్రదర్? నిజమైన సేవకులంటే ఎవరు సిస్టర్ అని మీరు ఒక్క ప్రశ్న ఏసుకుంటే, ఎవ్రీ అటెంప్ట్ వాళ్ళు చేసే ప్రతి అటెంప్ట్ యేసు ప్రభువే దేవుడని రుజువు చేస్తారు చూసావా? వాళ్ళు నిజమైన సేవకులు. సో, these people are writing gospels not to be make themselves famous. అందరూ ఆళ్ళ పుస్తకాలు చదువుకోవాలని. అందుకు రాయలా. ఈ పుస్తకాలు ఎందుకు రాయబడ్డాయో తెలుసా? రిటన్ సో థట్ దే మే బిలీవ్. History, not to interpret something, not to discuss in the church, not to have a apologetic conversation, but to believe. So, main focus of Christianity is to believe, not to perform, not to educate, not to understand, but to believe.
ఆర్ యూ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? ఈవెన్ మీరు బైబుల్ చదివేది కూడా ఎందుకు చదవాలో తెలుసా? లాట్ ఆఫ్ టైమ్స్ వి ఓపెన్ బైబుల్ ఫర్ అదర్స్ టు, ఐ మీన్ ఇతరులకు ప్రసంగం చేయడం కోసమో, లేకపోతే మనకి లో అనిపిస్తానో, లేకపోతే మనకు బాధగా అనిపిస్తానో వి విల్ ఓపెన్ ది బైబుల్. నో, బైబుల్ ఈస్ నాట్ రిటన్ ఫర్ దట్, ఎస్పెషల్లీ గాస్పల్స్. ఓకే. సో ఫెయిత్ ప్రొడ్యూసింగ్ నరేటివ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ వాట్ ఇలాగా ఈ 4 అప్పుడు మీకు ఒక టిప్స్ కాదు గానీ, ఒక స్ట్రాటజీ చెప్తాను. ఆ స్ట్రాటజీని మీరు అర్థం చేసుకోగలిగితే, మీకు మెసేజ్ అనేది క్లియర్‌గా అర్థమవుతది. మీరు అందరిలాగా చదవరింక. చాలామంది ఒక వచనం తీసుకొని సువార్తల్లో నుంచి, దాని మీద ప్రసంగం చేసేయాలని బైబిల్ మొత్తంలో ఉన్న దానికి కనెక్టెడ్ వెర్స్‌లన్నీ ఎతికేసి, క్రాస్ బైబిల్స్‌ని చదివి, ఒక ప్రసంగం తయారు చేసి, ఇంక అరగంటో, గంటో లాగేస్తారు దాని మీద. నో, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ థట్. దేనితోటైనా మనం ఆటలాడొచ్చు కానీ, దేవుని వాక్యంతో మాత్రం మనం ఆటలాడకూడదు. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. సో సో గాస్పల్స్‌ని ఎట్లా చదవాలి బ్రదర్? నేను కొన్ని స్ట్రాటజీస్ ఇస్తాను, లేకపోతే ప్రిన్సిపల్స్ ఇస్తాను. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం హెర్మనోటిక్స్ మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఇస్తుంది. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం వెళ్తే మనం చదవగలం. ఏంటి ఆ ప్రిన్సిపల్స్? అండర్‌స్టాండింగ్ ద గాస్పల్ జానరీ. ఫస్ట్ థింగ్ మనం అన్ని జానర్స్ అర్థం చేసుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మీరు ఒక్క వచనం బైబిల్‌లో చదివినా మీకిది మైండ్‌లోకి రావాలి. ఇది ఏ జానర్‌లోకొస్తుంది? ఇఫ్ యూ మిస్ ది జానరే, యూ విల్ మిస్ ది మెసేజ్. ఐ యామ్ టెల్లింగ్ యూ అగైన్. ఇఫ్ యూ మిస్, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఉదయాన్నే లేచిన వెంటనే క్యాలెండర్‌లో వాక్యం చదివే అలవాటు కొంతమందికుంటది. నాకు కూడా ఉంటది. అదొకటే చదువుకొని ఆగను నేను. కాకపోతే చదువుతాను. వర్డ్ ఆఫ్ గాడ్ నాకెక్కడ కనిపించిందో చదువుతాను. సో, అలాగా దేవుని వాక్యం కనపడినప్పుడు నీకు కీర్తనలు నేను చదివావనుకో, ఓహో! నువ్వు వెంటనే అర్థమైపోవాలి. ఏంటంటే, ఓహ్! ఇది బ్రదర్ చెప్పాడు కదా! ఇది విజ్డమ్, లేకపోతే అది పద్య భాగంలోనే వస్తది. అప్పుడు ఆ ప్రిన్సిపల్స్‌ని అప్లై చేసి దాన్ని అర్థం చేసుకోవాలి. సో, అందుకనే చాలా మంది సేవకులు ఊరకనే స్టేజ్‌లో ఎక్కరండి. దే విల్ డూ ది స్టడీ. ఒక సేవకుడు ఉన్నాడండి, నాకు బాగా తెలిసిన సేవకుడు. హి యూజ్డ్ టు సిట్ విత్ బైబిల్ ఎవ్రీ డే ఫర్ 7 లాంగ్ అవర్స్. ఒక్క ఆదివారం ప్రసంగం చేయడానికి 7 గంటలు బైబిల్‌తో కూర్చునే సేవకులు నాకు తెలుసు. డాక్టర్ జాన్ వెస్లీ 16 అవర్స్ హి యూజ్డ్ టు స్పెండ్ విత్ బైబిల్ ఫర్ ప్రీచింగ్ 1 సెర్మన్. దే ఆర్ నాట్ ఇమ్మీడియేట్ పాస్టర్స్. ఈరోజు సేవకులంటే సూటేసుకొని, బూటేసుకొని స్టేజ్ మీద కనపడుతూ వాళ్ళు కాదండి. రియల్‌గా వర్డ్ ఆఫ్ గాడ్ కోసం దే స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్స్. వాళ్ళకున్న సమయంలో ఆల్మోస్ట్, బ్రదర్ మీరనొచ్చు, వాళ్ళ పనే అది వాళ్ళే అదే పని బ్రదర్. మాకెందుకు, లేకపోతే మేమెందుకు అంతంత టైం ఎట్లా వెచ్చించాలి అని అనుకోవచ్చు. లేదండి, ఈ స్టార్టెడ్. మీరు స్టార్ట్ చేయండి. ఏదో ఒక వచనము, ఏదో ఒక అధ్యాయం చదువుకునేటప్పుడు ఇట్లా డేవిడ్ ఈస్ నాట్ ఎ పాస్టర్, బట్ డేవిడ్ యూజ్డ్ టు స్పెండ్ ఆల్ ది నైట్ వర్డ్ ఆఫ్ గాడ్. దావీదు కూడా సేవకుడు కాదండి. దావీదు రాత్రంతా దివారాత్రములు ధ్యానిస్తూ ఉండేవాడు. బికాస్ ఆ వాక్యపు లోతుల్లో అంత ఆనందించగలం మనం. ఐ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ థట్. యూ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ థట్. ఓకే. అండర్‌స్టాండింగ్ ది గాస్పెల్ జానర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఏంటిది? ఏన్షియంట్ బయోగ్రఫీ విత్ ఎ థియలాజికల్ పర్పస్. మళ్ళీ చెప్తున్నాను. పురాతనమైన ఒక అతని కథ అది. అదెందుకు రాసారు ఆ కథలో అని అంటే, లేకపోతే ఆ విషయాలన్నీ ఎందుకు రాసారు అనంటే, విత్ ఎ థియలాజికల్ పర్పస్. నీకిది గుర్తుపెట్టుకోవాలి. ఒక దైవ సిద్ధాంతాలను, దేవుని యొక్క ఉద్దేశాలను ఇతని జీవితంలో ఉన్నాయి. ఇతని జీవితం ద్వారా ఎలా నెరవేరాయి అని సో మెయిన్‌లీ ఇట్స్ ఫోకసెస్ ఆన్ జీసస్ ఐడెంటిటీ, అంటే యేసయ్య ఎవరు? ఆయన పరిచర్య ఏంటి? 3 ఆయన రాజ్యం కోసం ఏం మాట్లాడుతున్నాడు? 4 క్రాస్ అండ్ రిజెక్షన్. వెరీ సింపుల్. వెరీ సింపుల్. గాస్పెల్స్ బుక్స్‌ని ఎక్కడ అర్థం చేసుకున్నా కూడా ఈ 5 పాయింట్‌ల్లో ఇమిడిపోతాయి. 1 జీసస్ ఐడెంటిటీ అంటే లైఫ్, 2 మిషన్, 3 కింగ్డమ్, 4 క్రాస్,
5 రిజరెక్షన్. మనం డీప్‌గా నేర్చుకుందాం. సో, ఆల్వేస్ ఫస్ట్ ప్రిన్సిపల్ మీరు హెర్మనోటిక్స్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. ద ఫస్ట్ ప్రిన్సిపల్ అండర్‌స్టాండ్ మేక్ జీసస్ సెంట్రల్ ఫిగర్. The central figure of full gospels is Jesus Christ, not Samaritan woman, not Zacchaeus, not the Peter, not the John, not other people. Everything in every story. గాస్పల్స్ చదివేటప్పుడు ఇదే మైండ్‌లో ఉండాలి. ఇక్కడ కథలో ముఖ్యం యేసయ్య. What the scripture really says about Jesus. What the scripture really talks about Jesus. మీరు ఏ వచనమైనా తీసుకోండి. ఏ అధ్యాయమైనా తీసుకోండి. సో, ఫస్ట్ థింగ్ ఇది. సో, వాట్ డస్ దిస్ ప్యాసేజ్ రివీల్స్ అబౌట్ జీసస్? సో, ఏ వచనమైనా, ఏ అధ్యాయమైనా తీసుకొని హెర్మోటికల్‌గా మీరు బైబిల్ చదవాలి, గాస్పల్స్ చదవాలి అనంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే యేసు ప్రభువు లెన్స్ పెట్టుకొని చదవాల. అంటే యేసు ప్రభువుని దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఓహో! ఇది యేసయ్య కోసం ఏం చెప్తుంది? మనం లాజర్‌ని హైలైట్ చేస్తాం. ఒక ఇంటర్వ్యూలో నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయం. ఈ గ్రూప్‌లో కూడా చెప్పుంటాను. ఒక ఇంటర్వ్యూలో అడిగారట, "ఏవండీ ఆఫ్రికాలో ఎవరో చచ్చిపోయినోళ్ళు లేచారు. మన ఈస్టర్న్ సైడ్ ఎందుకు లేవరు? చైనాలో ఎందుకు లేవలేదు? జపాన్‌లో ఎందుకు లేవలేదు? లేకపోతే ఇంకా మన కంట్రీస్‌లో మన సైడ్ ఎందుకు లేవలేదు? ఈస్టర్న్ కంట్రీస్‌లో ఎందుకు లేవట్లేదు?" అనంటే ఒక పాస్టర్ ఇట్లా అన్నాడు. "అండి ఆఫ్రికాలో చచ్చిపోయిన అతను ప్రార్థన చేసినప్పుడు లేచినప్పుడు అందరూ ప్రభువుని స్తుతించారు. మన ఇండియాలో చచ్చిపోయినప్పుడు ప్రార్థన చేస్తే లేస్తే ఆ పాస్టర్ గారిని కాళ్ళు పట్టేసుకుంటారు. లేకపోతే ఆ చచ్చి లేచినోడిని దేవుడు చేస్తారు." అర్థమైందా? మన ఇండియాలో మన ఇండియా సైడ్, ఈస్టర్న్ సైడ్ పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటదో పాస్టర్ చెప్పాడు. అయితే పాస్టర్‌నైనా దేవుడిని చేస్తారు. చచ్చి బతికి చూసావా? అయ్య బాబోయ్! ఈడు చచ్చి బతికాడా అని వాడినైనా దేవుడు చేస్తారు. అసలు ఈ 2 చేసినోడిని దేవుడిని మర్చిపోతారు. అర్థమైందా? సో, మన మైండ్ సెట్ కంప్లీట్‌గా మనం గాస్పెల్ చదివేటప్పుడు గూడా ఓహ్! యేసుప్రభు కళ్ళిచ్చాడా? యేసుప్రభు కాళ్ళిచ్చాడా? యేసుప్రభు సముద్రం మీద నడిచాడా? నో. చేంజ్ దట్ పర్స్పెక్టివ్. మిరాక్యులస్ రీడింగ్ గాదు. జీసస్ రీడింగ్ కావాలి. అర్థమవుతుంది కదండీ! ట్రాన్స్‌పరెంట్ లెన్సెస్ అని కొత్తగా మార్కెట్‌లోకొచ్చాయి. ట్రాన్సిషన్ లెన్స్ అని ఆల్మోస్ట్ ఉన్నాయి చాలా ఇయర్స్ నుంచి. బట్ రీసెంట్‌గా ఎక్కువ అవైలబుల్‌గా ఉన్నాయి. మేబీ ఇండియాలో ఇంకా అవైలబుల్ లేవనుకుంటానవి. ట్రాన్సిషన్ లెన్స్ అంటే ఏంటి అనంటే మేబీ మీకు తెలిసే ఉంటది. అది ఒక నార్మల్ కళ్ళజోడే లైక్ నార్మల్ గ్లాసెసే. బట్ మీరు ఎండలోకెళ్లారనుకో అయి సన్ గ్లాసెస్ కింద మారతాయి. మీరు ఇంట్లోకొచ్చారనుకో అవి నార్మల్ సైట్ పెట్టుకుంటారు చూసావా? వైట్ గ్లాసెస్. అట్లా వైట్ గ్లాసెస్‌గా మారతాయి. దాన్ని ట్రాన్సిషనల్ గ్లాసెస్ అంటారు. ఓకే. ట్రాన్సిషనల్ గ్లాసెస్ అంటారు. చాలా సార్లు ఈ టైప్ ఆఫ్ రీడింగ్ మనకు అలవాటయిపోయింది. ఏంటంటే ఏదైనా ఒక ప్యాసేజ్ చదివేటప్పుడు ఇక్కడ మగ్దలేని మరియ వచ్చిందనుకో, మగ్దలేని మరియ మీదకెళ్ళిపోతది కన్ను. లాజర్ వచ్చాడనుకో, లాజర్ మీదకెళ్ళిపోతది కన్ను. థామస్ వచ్చాడనుకో, థామస్ మీదకెళ్ళిపోతది కన్ను. కొత్త ఫిగర్ ఎవరున్నారు బైబిల్‌లో అనేది సెర్చ్ చేస్తా ఉంటాం. నో. గాస్పెల్ చదివేటప్పుడు అది గాదు. యేసయ్య ఇక్కడెలా ఎందుకంటే వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఇదే యోహాన్ అంటాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ రాయాలంటే సముద్రమంతా కూడా ఒక పుస్తకంగా మార్చిన క్షమించండి. ఆకాశమంతా ఒక పుస్తకంగా మార్చి సముద్రమంతా సిరాగా చేసిన ఇంకా యేసు ప్రభు కార్యాల్లో ఆయన ఉపోద్ఘాతం కూడా అవ్వదన్నాడు. అన్ని కార్యాలు చేశాడు. బట్ ఇవే ఎందుకు రాసాము అంటే యేసు ప్రభుని మేము ఎట్లా అర్థం చేసుకున్నాం అని చెప్పనీకి. సో, దే రిటన్ విత్ ఎ పర్పస్. అండ్ చాలా మందికి ఈ డౌట్ ఉంటది. ఏంటంటే అదేంటి బ్రదర్ అక్కడ ఒకలా రాసాడు. వాళ్ళు కథను మార్చట్లేదండి. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం మారుస్తున్నారు. ఎందుకు అనంటే క్షమించండి. యేసు ప్రభువుని మత్తయి ఒకలా చూపిస్తున్నాడు. యాహాను ఇంకోలా చూపిస్తున్నాడు. వాళ్ళు యేసు ప్రభువుని మార్చట్ల.
యేసు ప్రభుని వివరించే విధానం మారుస్తున్నాడు. ఇప్పుడు మీకు ఉదాహరణ అర్థమయ్యేలా చెప్తాను. ఇదే క్లాసు నేను థియలాజికల్ స్టూడెంట్స్‌తో డిస్కస్ చేయాలనుకో, సేవకులకు చెప్పాలనుకో, నేను వేరేలా చెప్పాలి. వాళ్ళకి ఇలానే చెప్పలేను. ఒకవేళ చిన్న పిల్లలకి సండే స్కూల్‌లో చెప్తున్నాననుకో, వాళ్ళకి ఇంకా తక్కువగా అర్థమయ్యేటట్టుగా ఒక కథలా చెప్పాలి. అకార్డింగ్ టు దేర్ అండర్‌స్టాండింగ్, అకార్డింగ్ టు థాట్ కాంటెక్స్ట్, వాట్ ఫిట్స్ దేర్. ఐ యామ్ నాట్ చేంజింగ్ మెసేజ్, బట్ ఐ యామ్ చేంజింగ్ ది డెలివరీ ఆఫ్ ది మెసేజ్. నేను మెసేజ్ డెలివరీని మారుస్తున్నా. సో దట్స్ వాట్ ద 4 గాస్పెల్స్ ఆర్ డూయింగ్ దట్. అందుకనే ఒక చోట మత్తయి చెప్పే విషయాలు వేరుగుంటాయి. ఒక చోట జాన్ చెప్పే విషయాలు వేరుగుంటాయి. ఒక చోట మార్క్ వేరేలా చెప్తాడు. ఎందుకు సార్ అట్లా చెప్తున్నారనంటే వాళ్ళు రాసే వ్యక్తులు అలాంటోళ్ళక్కడ. మీకు క్వెషన్స్ ఉంటే లాస్ట్‌లో అడుగుదురు గాని. ఓకే. ఇఫ్ యూ రీడ్ మార్క్ 35:41 మార్క్ 41 దాకా ఉంటే అక్కడ ఒక కథ ఉంటది. ఏంటి అనంటే కథ కాదు విషయం. యేసు ప్రభు సముద్రం మీద లైక్ సముద్రంని అదుపు చేయడం, సముద్రంని గద్దించడం మనం చూస్తా ఉంటాం. దీన్ని ప్రసంగం చేసిన ప్రతిసారి గూడా మనం ఒకలాగా అర్థం చేసుకుంటాం. కానీ ఆయన ఏమంటాడో తెలుసా? ఎగ్జాంపుల్, ఈవెన్ విండ్ అండ్ సీ ఒబే హిమ్. శిష్యులంటారు, "ఒరేయ్! ఎవడ్రా ఈయన? సముద్రం ఈయన మాట వింటుంది. గాలి ఈయన మాట వింటుంది. హూ ఈస్ థిస్?" ఆ క్వెషన్ తీసుకురావడం కోసం మార్క్ అక్కడ ఆ కథను ఉపయోగించాడు. నేను చెప్తాను. తర్వాత ఇంకా ముందు ముందు ఎళ్ళేటప్పుడు ఇంకా అర్థమవుతుంది. సో, ఫస్ట్ మైండ్‌లో పెట్టుకోండి. సెంట్రల్ ఫిగర్ జీసస్. అది ఎరైజ్ అయితే గాస్పెల్స్ నీకు అర్థం కావు. అర్థమైనా నీకు నువ్వు అర్థం చేసుకుంటున్నట్టే తప్ప ఖచ్చితంగా అయితే నీకు హెర్మెనోటికల్ ప్రిన్సిపల్స్ నువ్వు ఫాలో అవుతున్నట్టు కాదు. 2 నువ్వు ఇది కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. ఏ స్క్రిప్చర్ చదివినా యేసు కోసం చదువుతున్నావు గదా! యేసు ప్రభు ఏం చేశాడు? ద మెయిన్ వాట్ హి డిడ్. Every time we read the Bible, every time we read the Gospels, we read Jesus' miracles. We forgot to read Jesus' message. What Jesus' ministry? What Jesus' ministry? అమ్మా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చాలామంది ఇట్లా చెప్తారు. కుంటోళ్ళకి కాళ్ళిచ్చాడు. గుడ్డోళ్ళకి కళ్ళిచ్చాడు. ఆ! ఇంకా చచ్చినోళ్ళని లేపాడు. అద్భుతాలు చేశాడు. అదే మీ జీవితంలో కూడా జరుగుతది. యేసు ప్రభువుని నమ్ముకోండి. యేసు ప్రభు అది కూడా ఉందండి. కానీ వాటికంటే ముందు గాస్పెల్స్‌లో ఎక్కువ శాతం ఏ మైండ్ పెట్టుకొని చదవాలో తెలుసా? కింగ్డమ్ మైండ్. దేవుని రాజ్యం అనేది నువ్వు మిస్ అవ్వవా? యూ ఆర్ ఇట్స్ ఎన్ ఎర్రర్ ఆఫ్ ది గాస్పెల్. నీ గాస్పెల్ అనేది ఒక ఎర్రరే ఇంక. ఇట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ. యేసు ప్రభు పరిచర్యలో మిరాకిల్స్ ఉన్నాయి. యేసు ప్రభు అద్భుతాలు, యేసు ప్రభు డెలివరెన్స్‌లు ఉన్నాయి. కానీ యేసు ప్రభు పరిచర్య అది కాదు. యేసు ప్రభు పరిచర్య ఏంటంటే కింగ్డమ్ ప్రీచ్. యేసు ప్రభు యేసు ప్రభు సో జస్ట్ డోంట్ ఫర్గెట్ దిస్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే మెసేజ్‌ని కూడా మనం మెయిన్ టాపిక్‌గా పెట్టుకొని మనం చదవాలి. సో మాథ్యూ 4:17లో ఇట్లా ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చదువుతారా? మాథ్యూ 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? సమ్‌టైమ్స్ అవుతుంది బ్రదర్. I think I lost my Wi-Fi. Give me a second.
స్టిల్ నా వాయిస్ బ్రేక్ అవుతుందా? క్లియర్ బ్రదర్. ఇప్పుడు ఓకే. క్లియర్? ఓకే. యాహ్! కెన్ యూ రీడ్ వర్సెస్ 4 వర్స్ 17? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. జాగ్రత్తగా ఆలకించండి. ఇఫ్ 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 ఇప్పుడు యేసు ప్రభు పరిచర్య అంతా దేనికోసమో తెలుసా? కింగ్డమ్ ఆఫ్ గాడ్ కోసం. వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? మీరు కింగ్డమ్ ఆఫ్ గాడ్‌ని మీరు అర్థం చేసుకుంటే మీకు గాస్పెల్స్ అర్థమవుతాయి. దేవుని రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం ఏంటి అనంటే, మీరు దేవుని రాజ్యం అంటే దేవుడొస్తాడు, ఆయన రాజుగా ఉంటాడు, భటులుంటారు, ఆయన కింద సైన్యం ఉంటది, ఆయన కింద యుద్ధం చేస్తాడు. నో. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే అది కాదండి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే హిస్ ఫెలోషిప్. మానవుల్ని దేవుడు మరలా తన దగ్గరికి చేర్చుకోవడమే కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్స్ వెరీ ఈజీ. ఎప్పుడో ఏదోను తోటలో అవ్వమ్మ పాపం చేయడం ద్వారా దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి, దేవుడు సహవాసం కోల్పోయి సో, నౌ జీసస్ మళ్ళీ అదే ఆదాము, రెండవ ఆదాముగా వచ్చి మొదటి ఆదాము తప్పు చేసి దేవుని రిలేషన్ పోగొట్టుకుంటే, రెండవ ఆదాము ఏం చేశాడో తెలుసా? ఆ తప్పును సిలువ మీద కొట్టివేసి మరలా యేసయ్య ప్రభు తండ్రితో దట్ ఈస్ ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్‌లో దేవుడి మహిముంది, దేవుని అభిషేకం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో, ఇట్స్ వెరీ సింపుల్ మెసేజ్. సో, ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది మైండ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలి అనంటే సీ ఏ గుడ్ చర్చ్. నేను అన్ని చర్చెస్ కోసం చెప్పట్లేదు. మీరు చాలా సార్లు అనుకుంటారేమో లైక్ అన్ని చర్చ్‌లు దేవుని రాజ్యాలు. నో. చాలా చర్చెస్‌లో క్యాస్ట్ ఉంది. చాలా క్లాస్ బ్రదర్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్. ఇప్పుడు ఓకే కదా? ఓకే బ్రదర్, కంటిన్యూ చేయండి. మళ్ళీ రిపీట్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే. సో, కింగ్డమ్ ఆఫ్ పెట్టుకొని తర్వాత జార్జ్ ఎల్డోన్ లార్డ్ అనే ఒక న్యూ టెస్ట్‌మెంట్ స్కాలర్ ఈ విధంగా అన్నారు. గాడ్స్ రూల్ బ్రేకింగ్ ఇంటూ హిస్టరీ. అంటే మానవులు పరిపాలించుకుంటూ వచ్చారు ప్రపంచాన్ని. ఎప్పుడు ఆదికాండంలో యేసు ప్రభుతో తెగిపోయిన వీళ్ళే
ఆ తమ్ముడు రీజన్ మళ్ళీ బ్రేక్ అవుతుంది వాయిస్. సో ఎస్ ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా కొంచెం? కొంచెం డిస్టర్బెన్స్ ఉంది తమ్ముడు. ఓకే. యాహ్! సో, అలాగా మనుషులు పరిపాలించుకుంటున్న రాజ్యాలు, మనుషులు పరిపాలించుకుంటున్న దేశాలు, ఇలా మనుషులే కక్షలు ఇలాంటి రాజ్యాలతో ఉండిపోయిన ఈ మానవ చరిత్రలోనికి దేవుడొచ్చి పరిపాలిస్తున్నాడు. మీరింకా కొన్ని సార్లు ఏదైనా మంచి చర్చ్ చూస్తే, ఐయామ్ నాట్ సేయింగ్ ఎవ్రి చర్చ్. కొన్ని మంచి చర్చ్, ఏ చర్చ్‌లో అయితే క్యాస్ట్ ఉండదో, ఏ చర్చ్‌లో అయితే భేదాలుండవో, ఏ చర్చ్‌లో అయితే దుర్మార్గం ఉండదో, ఏ చర్చ్‌లో అయితే పాస్టర్‌లాగా ఉంటారో, ఏ చర్చ్‌లో అయితే ఉపదేశం మాత్రమే బోధిస్తారో, ఏ చర్చ్‌లో అయితే ఈ చర్చ్‌ని చూసినప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓహో! యేసు ప్రభు కలల కన్న రాజ్యం ఇదే. యేసు ప్రభు స్థాపించిన రాజ్యం ఇదే. రేపు పరలోక రాజ్యం యొక్క నమూనా ఇదే. దిస్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐయామ్ సేయింగ్? సో, గాస్పెల్స్‌ని చదివేటప్పుడు ఆ మెంటాలిటీతో చదవాలి. సో, నెక్స్ట్ టైమ్ ఒక అద్భుతం మీరు చూసినప్పుడు, లేకపోతే నెక్స్ట్ టైమ్ గాస్పెల్స్‌లో మీరేదైనా చదువుతున్నప్పుడు, ఓహో! ఇది కింగ్డమ్ ఆఫ్ గాడ్ కోసం ఏం చెప్తుంది. ఇఫ్ యూ మిస్ థాట్, యూ విల్ మిస్ ది మెసేజ్. నెక్స్ట్ హిస్టారికల్ కాంటెక్స్ట్. హిస్టారికల్ కాంటెక్స్ట్. హిస్టారికల్ కాంటెక్స్ట్‌లో జాగ్రత్తగా గమనిద్దాం. ఆహ్, మీకు చాలా సార్లు చెప్పాను. ఆహ్, ఈ హెర్మోటికల్ సబ్జెక్ట్‌లో కాంటెక్స్ట్ అనేది హార్ట్ బీట్. కొన్ని కాంటెక్స్ట్ చెప్తాను. ఇవి రాసుకొని పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఆహ్, హిస్టారికల్ కాంటెక్స్ట్ గాస్పెల్ చదివేటప్పుడు ఈ 5 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఏంటి ఈ 5 పాయింట్లు? ఏవండీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. లూక్ గాని, యాహాను సువార్త గాని, మత్తయి సువార్త గాని, మార్కు సువార్త గాని చదివేటప్పుడు మనసులో ఒకటి పెట్టుకోండి. ఏంటంటే, ఇవి మా కోసం రాసినవి మాత్రం కాదు. అదేం బ్రదర్ అలా చెప్తున్నారు? చాలా మంది పాస్టర్‌లు ఇది మా కోసం గూడా రాసారు అని అంటారు కదా! అనంటే, అవును. మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కానీ, అవి వాస్తవంగా రాయబడిన ఆ ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్ ప్రజలెవరు? వాళ్ళు ఎవరంటే జూయిష్ పీపుల్. ఓకే. జూయిష్ పీపుల్. సో, ఫస్ట్ థింగ్ ఈ గాస్పెల్స్ మనకర్థం గావాలంటే కొన్ని జూయిష్ కస్టమ్స్ మనకర్థం గావాలి. జూయిష్ ఎలా మాట్లాడతారు? జూయిష్ వాళ్ళ కట్టుబాట్లేంటి? జూయిష్ పీపుల్ యొక్క ప్రజల యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి? వాళ్ళ సిద్ధాంతాలేంటి? వాళ్ళ కస్టమ్స్ ఏంటి? అనేది అర్థమైతే సువార్త నీకు అర్థం అవుతది. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, ఆహ్, ఒక ఉదాహరణ చెప్తాను. ఆహ్, అప్రూటింగ్ గాస్పెల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది థియాలజీలో. మేబీ ఇది కాంప్లికేటెడ్ బట్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. బైబిల్‌ని మనం ఏం చేయాలి అనంటే ఆహ్, మనం చాలా సార్లు మనం ఏం చేస్తాం అనంటే ఆహ్, ఒక ఒక చిన్న మొక్కను నాటి, ఆ మొక్కకి నీళ్లు పోస్తా ఉంటాం. అది ఎదుగుద్ది. కొంచెం ఎదుగుద్ది. ఇట్లా చాలా సేపు ఎదుగుతా ఉంటది. ఎదిగిన తర్వాత అది కొంచెం పెద్దదయిన తర్వాత ఏం చేస్తారు? అది నీ అంత అయిపోయింది. ఇప్పుడు దాన్నేం చేస్తారు? మా అమ్మ అయితే ఏం చేస్తదో చెప్తాను. మాకు ఆహ్, కడిపిల్లంక అని ఒక ఊరు దగ్గర. అక్కడ బాగా మొక్కలు ఫేమస్. అయితే మా మమ్మీ ఆ రూట్‌లో ఎప్పుడెళ్ళినా గూడా మా మమ్మీకి చాలా ఇష్టం ఇట్లా గార్డెనింగ్ అంటే. సో, మా మమ్మీ ఏం చేస్తదంటే అలా వెళ్ళినప్పుడు గూడా ఒక మొక్క తెస్తది. మొక్క తెచ్చి దాన్నేం చేస్తదంటే ఇట్లా పెంచుతది. ఆ పెంచి ఆహ్, 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 ఆ కుండీని బద్దలుగొట్టి ఏం చేస్తది ఆ కుండీని ఆ పూల కుండీ ఏదైతే ఉంటదో ఆ కుండీని బద్దలుకొట్టి, అది ఎదిగిన మొక్కని తెచ్చి మా పెరట్లో దాన్ని గొయ్యి తవ్వి మంచిగా ప్లాంట్ చేస్తది. ఆహ్, అదేంటి మమ్మీ నువ్వు ఫస్టే అక్కడి నుంచి తెచ్చేసి ఇక్కడ పాతిపెట్టొచ్చు కదా! నాకు డౌటు. తెచ్చిన రోజునే నువ్వెందుకు పాతిపెట్టలేదు మమ్మీ?
అని అడిగితే మా అమ్మ అంటది, "అది కొంచెం బలహీనంగా ఉంటదిరా. అది కొంచెం అప్పుడే కొంచెం మొలిచిన మొక్క కదా! దాన్ని కొంచెం పెరిగి కొంచెం ఇంత ఎత్తు ఎదిగిన తర్వాత తీస్తే దాని రూట్స్ గాని, దాని లైఫ్ గాని బాగుంటది. అప్పుడు మనం మట్టిలో సెట్ అవుతది. దాని మట్టిలోని తీయొద్దు. దాని మట్టిలో నుంచి ఉంచు. దాన్ని తర్వాత తీసి మన మట్టిలో నాటు." ఎగ్జాక్ట్‌లీ విత్ దేవుని వాక్యం గూడా. వాక్యం చదివిన వెంటనే నీలోకి తెచ్చేసుకోకు. అక్కడ చదువు. ఆ జూయిష్ కాంటెక్స్ట్‌లో చదువు. అక్కడ ఎదగనివ్వు దాన్ని. అది ఎదిగి ఎన్ని సంవత్సరాలు సార్? సంవత్సరాలు గాదు. నీకు ఆలోచనకి ఎక్కేంత వరకు. ఆ యూదా ప్రజలతో దేవుడు ఏం చెప్తున్నాడో అది అర్థమయ్యేంత వరకు. ఉదాహరణ, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు కానా వివాహానికెళ్తాడు. కానా వివాహం అనగానే మనమందరం ఇంక వివాహాల కోసమే మాట్లాడుకుంటూ ఉంటాం ఇక్కడ. కదా! వాస్తవానికి అది వివాహం కోసం కాన్సెప్ట్ కాదక్కడ. వివాహం కోసం కాన్సెప్ట్ కాదక్కడ. అది కూడా ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే, మనం ఒక పెళ్లి చేసుకుంటే అక్కడి నుంచి తెచ్చి మొక్కని తెచ్చి ఇక్కడ నాటేస్తాం. చచ్చిపోతది. దేవుని వాక్యాన్ని ఇలాగే చంపేస్తున్నాం. నువ్వేదైనా ఒక వచనం చదివిన వెంటనే తెచ్చేసి పాతేయొద్దు. ఏదైనా ఒక అధ్యాయం చదివిన వెంటనే తెచ్చేసి పాతేయొద్దు. నాకిలాగ అర్థమైంది బ్రదర్ తెచ్చేసి పాతేయొద్దు. ఈ రోజు క్రిస్టియానిటీ నాశనం అయిపోవడానికి అంటే ఎవడు నాశనం చేయలేడులెండి. కానీ చెప్తున్నా. క్రిస్టియానిటీ పరువు పోవడానికి గాని, క్రిస్టియానిటీ మీద ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోవడానికి గాని, వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే తెలుసా? దే ఆర్ ట్రకింగ్ విత్ ది ప్లాంట్. వాళ్ళు మొలిచిన మొక్కల్ని పీకేస్తా ఉన్నారు. దే ఆర్ నాట్ లెట్ దెమ్ గ్రో ఇన్ ది సొసైటీ. వాళ్ళకి వాక్యం అర్థం గాక అక్కడ ఏదో కొంచెం మొక్కుంటది. ఆ మొక్కని తెచ్చి ఇక్కడ నాటేస్తారు. ఆ మొక్కని తెచ్చి ఇక్కడ నాటేస్తారు. స్టాప్ డూయింగ్ దట్. రియల్ హెర్మోనటిక్స్ నెవర్ టీచ్ దట్. రియల్ హెర్మనోటిక్స్ లేకపోతే రియల్ బైబిల్ స్టడీ చేసేవాళ్ళు అది చెయ్యరు. మరేం జేయాలి? అది ఎదగనివ్వాలి. కొంచెం కొంచెం ఎదగనివ్వాలి. ఆ అండర్‌స్టాండింగ్ ఎదగాలి. అది ఎదిగిన తర్వాత అప్పుడు ఈ ఈ ఈ ఈ కానా మ్యారేజ్‌లో యేసు ప్రభు ఏం జేస్తున్నాడు అనేది మీకు అర్థమైతే అప్పుడు నేనేం జేయాలి అనేది మీకు అర్థమైతది. డోంట్ ఎవర్ ట్రై టు ప్లక్ యాస్ ఎ ప్లాంట్. ఒక ప్లాంట్‌గా ఉన్నప్పుడు, మొక్కగా ఉన్నప్పుడే వాక్యాన్ని తీసుకొచ్చేసి నాటేద్దాం అని ప్రయత్నం చేయొద్దు. ఓకే. సెకండ్ ఇది హిస్టారికల్ కాంటెక్స్ట్‌లో కాబట్టి మనకి కొన్ని అర్థం కావాలి. ఫస్ట్ థింగ్ జూయిష్ కస్టమ్స్. జూయిష్ యొక్క సిద్ధాంతాలేంటి? ఇది నీకు అర్థం కావాలి. ఎందుకంటే యూ ఆర్ రీడింగ్ దేర్ స్క్రిప్చర్. నువ్వు వాళ్ళ కస్టమ్స్ అర్థం చేసుకోకుండా, వాళ్ళ విషయాలు అర్థం చేసుకోకుండా యూ కాంట్ అండర్‌స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఉదాహరణ లూకా సువార్త 16వ అధ్యాయంలో క్షమించండి 19వ అధ్యాయంలో అనుకుంటా జక్కీ కోసం స్టోరీ రాసుంది. జక్కీ కోసం స్టోరీ రాసినప్పుడు జక్కీయ స్టోరీ ఎక్కడ జరిగింది? యెరూషలేములో జరగల. యెరికోలో జరిగింది. దెన్ యూ హావ్ టు ట్రావెల్ యెరికో. మళ్ళీ తర్వాత ఇదంతా ఎలాగ అర్థమవుతది బ్రదర్ మాకు అనంటే ఏం లేదండి. వి హావ్ లాట్ ఆఫ్ యాక్సెస్ ఫర్ దట్ రైట్ నౌ. 21st సెంచరీలో దేవుని వాక్యం చదవడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవైలబిలిటీస్ టూల్స్. కామెంటరీస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. యూజ్ ఇట్. ఓకే. జూయిష్ కస్టమ్ ఏంటి? జెరికో కస్టమ్ ఏంటి? మనకు అర్థం కావాలి. తర్వాత టెంపుల్ వర్షిప్. బ్రదర్ ఈ రోజంటే మరి మేము చర్చిల్లో ఆరాధన చేస్తున్నాం. మరి ఆ రోజుల్లో వర్షిప్ ఎలా ఉండేది? టెంపుల్‌కెళ్ళేవారు వాళ్ళు. అందుకని యేసు ప్రభువుని మనం తరచుగా చూస్తాం ఏమన్నా అంటే యేసయ్య మందిరంలో ప్రసంగం చేసెను. యేసయ్య సమాజ మందిరంలోకి అడుగుపెట్టెను. యేసు ప్రభు చాలా సార్లు మందిరంలోకి అడుగు పెడతా ఉండెను. యెరూషలేము మందిరములకు ఆయన ప్రయాణం అవుతూ వెళ్తున్నాడు. దీస్ ఆర్ ది యూ నో లాట్ ఆఫ్ టైమ్స్ జీసస్ ఈస్ ట్రావెలింగ్ టు. టెంపుల్ వర్షిప్ కాంటెక్స్ట్ కూడా అర్థం కావాలి. పరిసయ్యులెవరు? సద్దూకయ్యులెవరు? రోమన్ రూల్ ఏంటి? ఇదంతా మనకు అర్థం కావాలి. తర్వాత మెస్సయ్యనకి ఎక్స్‌పెక్టేషన్. నువ్వు ఇజ్రాయేలీయులు ఆ టైంలో ఎవరిని మెదిపినా, కదిపినా ఒకటే అంటారు. మెస్సయ్య వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ మెస్సయ్య వచ్చి వాళ్ళతో ఉన్నాడు. బట్ స్టిల్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మెస్సయ్య టు బి దేర్. దట్ ఈస్ ది కాంటెక్స్ట్. జూయిష్ కస్టమ్ నేను ఆల్రెడీ 15 మినిట్స్ లేట్‌గా తీసుకున్నాను. ఐ విల్ బి క్లోజింగ్ క్లాస్ ఇన్ 15 మినిట్స్ లేట్. ఓకే. Yeah. Okay. Jewish customs, temple worship, Pharisees and Sadducees, Roman rule, messianic expectations. These are the context you should think about when you are reading Gospels.
మై ఫ్రెండ్స్, ఆర్ యూ గెటింగ్ రైట్? సో, మీకు వీటి మీద అవగాహన రావాలి అనంటే జూయిష్ కస్టమ్స్ గానీ, టెంపుల్ వర్షిప్ గానీ, పరిసయ్యులెవరు, సద్దుకాయలెవరు ఇవేమి అక్కర్లా. చాలా మందికి ఇవేమీ అక్కర్లేదు. దే విల్ మొక్కని చూస్తారు, తెచ్చి పెరట్లో పాతేద్దాం అనుకుంటారు. అది చచ్చిపోతది. మొక్కని చూస్తారు, ఒక వచనం చూస్తారు, ఆ వచనాన్ని తెచ్చేసి ఇది నాకు ఈరోజు ఇచ్చేసాడు దేవుడు అని అనుకుంటాం. కానీ అది ఎక్కువ కాలం నిలబడట్లేదు. సో, నేనేమంటాను అనంటే వాక్యాన్ని పరిశుద్ధాత్మ అభిషేకంతోటి, ప్రార్థనతోటి పెంచండి. మీ స్టడీని, మీ రూమ్స్‌ని, మీరు చదువుకునే బైబిల్ స్టడీ చదివే ఆ టేబుల్‌ని ప్రార్థనలో నింపండి. ప్రార్థనతో అభిషేకించండి. సో, వెన్ యూ డూ థాట్, ఏదైతే నువ్వు మొక్కగా చూస్తున్నావో అది నీకు ఫలమిచ్చే, ఫలభరితంగా ఆ వచనాలు మారుతా ఉంటాయి. సో, ఈవెన్ నేనేమంటానో తెలుసా? అర్థం గాకుండగా 100 వచనాలు చదివేదానికంటే నిన్ను, నీ బ్రతుకుని మార్చే ఒక్క వచనం నీకు దొరకాలి. దట్ ఈస్ ది రేమా ఆఫ్ గాడ్. అదే దేవుని వాక్కు. ఈవెన్ చాలా మంది ఎట్లా అంటారు, ఐ రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్ బుక్ ఎ డే, ఆల్ బుక్ ఎ డే. దట్స్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. రియల్లీ ఎవ్రీబడీ కాంట్ డూ దట్. But at again, at one point I wanna tell you, if after reading that 100 chapters, if your life is still same, then what is the point? So sit with the Bible, with powering Holy Spirit, with powering prayers. ప్రార్థన ప్రార్థనతోనూ, దేవుని ఆత్మతోనూ నింపుకొని వాక్యం చదవండి. ఈవెన్ 1 verse కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే. సో, హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. తర్వాత లిటరరీ కాంటెక్స్ట్. లిటరరీ కాంటెక్స్ట్ అంటే ఏంటి బ్రదర్? రీడ్ ప్యాసేజ్ ఇన్ కాంటెక్స్ట్. వాట్ కమ్స్ బిఫోర్, వాట్ కమ్స్ ఆఫ్టర్, వై దిస్ ఈవెంట్ ఈస్ ప్లేస్డ్ హియర్. అమ్మా, మీరెప్పుడైనా ఈ ప్రసంగం విన్నారా? చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు. మీకు క్వెషన్ ఇప్పుడు. నేను టైం తీసుకున్నా పర్లేదు. బట్ మీకు అర్థం కావాలి. మీరు చాలా సార్లు ఈ మాట ఇనుంటారు గదా! మంచి సమరయుని కథ. ఎంతమంది విన్నారు? కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? మంచి సమరయుని కథ. అదే సమరయుడు పడిపోతే. ఓకే. థాంక్ యూ. అందరూ విన్నారు గదా! ఓకే. మంచి సమరయుని కథలో మంచి సమరయుడు ఎవరు? మంచి సమరయుని కథలో మంచి సమరయుడు ఎవరు? Shall rise up against their parents, shall cause them to be put to death. అంటారా? వినిపియలేదు. మళ్ళీ చెప్పండి. Why don't you show me fathers to them? సహాయం చేసిన వ్యక్తి ఎవరు బ్రదర్? సో, మంచి సమరయుడు అంటే ఎవరు? కెన్ యూ రైట్ ఇట్? సమ్‌వన్ కెన్ రైట్ ఇట్. జీసస్. ఇంకా అందరూ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో ఎవరెవరికి ఆ స్టోరీ తెలుసో యూ గైస్ కెన్ రైట్ ఇట్. హూ ఈస్ సమరిటన్ దేర్? గుడ్ సమరిటన్. పొరుగువాడన్నా. ఎగ్జాక్ట్‌లీ. సో, జీసస్ అనే వాళ్ళందరూ చేయి పైకెత్తండి. మంచి సమరయుని కథలో సేఫ్ సైడ్ ఉండొద్దు ఎవరు. అటు ఇటు ఉండండి. సేఫ్ సైడ్ ఎవరు ఉండొద్దు ప్లీజ్. జీసస్ అనే వాళ్ళందరూ చేయి పైకెత్తండి ఒకసారి. ఓకే. ఓకే. థాంక్ యూ. సో, మంచి సమరయుని కథలో మంచి సమరయుడు ఎవరు? చాలా సార్లు పాస్టర్స్ ఈ విధంగా ప్రీచ్ చేస్తారు. ఆ పడిపోయిన వ్యక్తి ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ దెబ్బలు కొట్టింది ఎవడో కాదు, సాతాను గాడిది. ఆ ఎరుకు అంటే ఏంటి? ఎరుకు అంటే పాపం లోకం. యెరూషలేము అంటే పరలోకం. లేకపోతే యెరూషలేము అంటే చర్చ్. ఏ హోలీ లైఫ్ అన్నట్టు. ఈ హోలీ లైఫ్ నుంచి పాపంలోనికి మనం దిగిపోతున్నప్పుడు సాతాను గాడు మనల్ని కొట్టి పాడేస్తాడు. ఆ కొట్టి పాడేసినప్పుడు యేసు ప్రభువు వచ్చి మంచి సమరయుడిగా మనల్ని గాయాలు కట్టాడని ప్రసంగం. ఎంతమంది ఉన్నారు ఇప్పటిదాకా? ఈవెన్ దీని మీద ఎన్ని పాటలొచ్చాయో గదా! యేసయ్య మంచి సమరయుడని. గాయపడిన సమయాన మంచి సమరయుని వలె నా గాయాలు కట్టిన దేవా. రైట్ కదా! బట్
నేను క్రిటిసైజ్ చేయట్లేదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దట్. బట్ మీకు కొంచెం అర్థమయ్యే విధంగా నేను వాక్యం చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఇట్స్ నాట్ మై ప్రీచింగ్, ఇట్స్ నాట్ మై ప్రసంగం. ఇది నేను హెర్మోటికల్ ప్రిన్సిపల్ చెప్పే వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఆ కథలో యాక్చువల్‌గా యేసయ్య లేడు. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? మరి ఎవరు సార్ ఆళ్ళు అంటే, అక్కడ సమరయులున్నారు, యూదులున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకొని ఇద్దరు వచ్చారు చర్చ్‌కి. వాళ్ళిద్దరు ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, కానీ ఇద్దరు వచ్చారు చర్చ్‌కి. ఆళ్ళకి అర్థం కావడం కోసం యేసుప్రభు కథ చెప్పాడు. ఆ కథే మంచి సమరయుని కథ. అక్కడ ఏం చెప్తాడో తెలుసా? రేయ్! నువ్వు హైదరాబాద్‌లో పుడితే నీకు శత్రువు అయిపోడు. నువ్వు ఆంధ్రాలో పుట్టినందుకు నువ్వు వాడికి శత్రువు కావురా. నీకు నిజమైన మిత్రుడు ఎవరైనా ఉన్నాడంటే నువ్వు పడిపోయినప్పుడు లేపినోడే నీకు నిజమైనోడు. నీ పక్కనుంటే ఏంటి, హైదరాబాద్‌లో ఉంటే ఏంటి? అది కథ స్టోరీ అక్కడ. సో, నువ్వు పడిపోవాలని కోరుకునేవాడు నీ మిత్రుడు అయినా నీకు శత్రువే. నువ్వు పడిపోయినప్పుడు లేపేవాడురా నీకు అసలైన మిత్రుడు అని యేసు ప్రభు చెప్తూ ఆ కథ చెప్పాడు. అక్కడ యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకోలేదండి. అలా సెట్ చేశారు మనోళ్ళు. అలా సెట్ అయ్యింది. అలా చెప్పడంలో తప్పా బ్రదర్ అంటే కొన్ని హెర్మోటికల్ రూల్ ప్రకారం తప్పే. ఎందుకు అంటే యేసు ప్రభు ఆల్రెడీ ఒక ఉద్దేశం పెట్టుకొని ఆయన బోధించాడు. ఆయన బోధన మార్చుటకు మనమెవరిమి? కనుక మంచి సమరయుడు దగ్గర అక్కడ ఎవరో తెలుసా? నీ మేలు కోరేవాడు ప్రతి ఒక్కడు మంచి సమరయుడే. సో యూ కెన్ బి ఏ గుడ్ సమరిటన్ ఇన్ సమ్‌వన్ స్టోరీ ఇఫ్ యూ రైజ్ అప్ సమ్‌వన్. సారీ. యూ కెన్ బి ఏ గుడ్ సమరిటన్. నేనొక మంచి సమరయుడిని అవ్వచ్చు. నేనొక మంచి సమరయుడిని కావచ్చు. ఎవరైనా పడిపోయిన వ్యక్తిని లేపినప్పుడు నేను మంచి సమరయుడిని అవుతాను. దట్ ఈస్ ది లిటరరీ కాంటెక్స్ట్. సో నీకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది బ్రదర్? నువ్వు ఎక్కడికి వెళ్ళి చదవలేదు. ఆ పైన కింద అధ్యాయాలు చదివితే అర్థమైంది. సో దట్ ఈస్ ది లిటరరీ కాంటెక్స్ట్ డోస్. పెద్ద కాంటెక్స్ట్ అంటే ఏంటి? జూయిష్ కాంటెక్స్ట్ అది. రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. అక్కడ టెంపుల్ ఉంది. అక్కడ సద్దుకైలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఇదంతా పెద్ద కాంటెక్స్ట్. ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఆ పై అధ్యాయం, కింద అధ్యాయం, పై వచనం, కింద వచనం చదివితే నీకు అర్థమైపోతుంది. సో పెద్ద కాంటెక్స్ట్ ఉంది, అక్కడ ఇమ్మీడియేట్ లిటరరీ కాంటెక్స్ట్ ఉంది. ఈ 2 కాంటెక్స్ట్‌లను నువ్వు మ్యాచ్ చేయగలగాలి. అప్పుడు మూడవదిగా మీకు ఆల్రెడీ చెప్పాను హెర్మోటికల్. మూడవదిగా నీ కాంటెక్స్ట్‌కి అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ హెర్మోటిక్స్ 2. ఈ 2 కాంటెక్స్ట్‌ల యొక్క మిక్స్చర్ నీ కాంటెక్స్ట్‌కి పనిచేయాలి. దట్ ఈస్ ది రీడింగ్ ఆఫ్ బైబుల్. ఇఫ్ యూ ఆర్ ఫెయిలింగ్ ఇన్ దట్ యూ విల్ మిస్ ది మెసేజ్. నెక్స్ట్ అండర్‌స్టాండింగ్ పారబుల్స్. నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా. సో అది ఎగ్జాంపుల్ ఇచ్చాను. బట్ హియర్ ఈస్ ది ఫోర్త్ పాయింట్. అండర్‌స్టాండింగ్ పారబుల్స్. సీక్ ది మెయిన్ పాయింట్. వి ఆల్వేస్ మిస్ ది మెయిన్ పాయింట్. ఎందుకు చెప్పాడు అనేది వదిలేస్తాం. మనకి ఎందుకు కావాలో ఎతుక్కుంటా ఉంటాం. మనకి ఏదైనా ఒక పారబుల్ చదివినప్పుడు నేను ఎక్కడున్నాను దీంట్లో అని ఎతుక్కుంటాం. నో, అదొక కథ చెప్తుంది, అది విను. ప్రొడిగల్ సన్ స్టోరీ తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు స్టోరీలో 100 మంది సేవకులు వాక్యం చెప్తే 70 మంది సేవకులు, ఇంచుమించు 90 మంది సేవకుల వరకు సన్ ఎలా కోల్పోయాడో చెప్తారు. ఎంత 70 నిమిషాలు, ఒక 6 గంటల ప్రసంగంలో 45 నిమిషాలు ఆ కొడుకు కోసం చెప్తారు. చివరి 10 నిమిషాలు తండ్రి కోసం చెప్పి ప్రసంగం ముగిస్తారు. కానీ వాస్తవానికి ఆ స్టోరీ చెప్పింది ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రొడిగల్ సన్ గా హైలైట్ చేయాల్సింది ఫాదర్ ని హైలైట్ చేయాలి. ఎందుకంటే జీసస్ ఈస్ ది వన్ హూ కేమ్ ఫర్ ది లాస్ట్ అండ్ జీసస్ ఈస్ ది గాడ్ హూ యాక్సెప్ట్ ది లాస్ట్. సో ఫాదర్ కూడా అంతే వెయిట్ చేస్తున్నాడు. దట్ వాస్ ది మెసేజ్ దేర్. So seek the main point. When you're reading some parables, seek the main point. Don't miss the main point. If you miss the main point, you miss the parable. Tarvata, understanding miracle. Miracles reveals Jesus' identity, compassion and authority. చూసారా, సెకండ్ పాయింట్ లో కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంది. ఎక్కడో 5th, 6th పాయింట్ లో మెరాకిల్స్ ఉన్నాయి. మన మినిస్ట్రీలో కూడా ఉండాలి. ఇఫ్ యూ కీప్ దిస్ మెరాకిల్స్ ఇన్ ది ఫస్ట్ పాయింట్, బిలీవర్స్ వస్తారు, ఒక వారం వస్తారు, 2వ వారం మెరాకిల్ జరగకపోతే ఆగిపోతారు. మన లైఫ్ లో కూడా మెరాకిల్స్ అనేది 5th ప్లేస్ లోను, 6th ప్లేస్ లోను ఉండాలి. లాట్ ఆఫ్ టైమ్స్ మనం మన లైఫ్ లో మెరాకిల్స్ కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాం, దెన్ గాడ్ అంటాం. ఇఫ్ మెరాకిల్ హ్యాపెన్ దెన్ గాడ్, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ టుడే దెన్ గాడ్. అంటే ఏదైనా జరిగితేనే దేవుడు, ఏదైనా జరిగితేనే దేవుడు, ఏదైనా జరిగితేనే యేసయ్య, ఏదైనా జరిగితేనే చర్చ్. నో, మెరాకిల్ షుడ్ బి అట్ లాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే నేను ఇలా రాసుకుంటాను ఎప్పుడు. నాకు చాలా ఇష్టం అనమాట. ఏమీ ఆశించకుండానే యేసయ్య మనల్ని ప్రేమించాడు కదా,
ఏమి ఆశించకుండానే తిరిగి ఆయన్ని ప్రేమిందాం. ఏమి ఇవ్వకుండా ఉండే దేవుడైతే కాదు. వాడు అసలు ఎంత అద్భుతమైన దేవుడు గదా! ఏమి ఆశించకుండానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమి ఆశించకుండానే మనం ఆయన్ని ప్రేమిందాం. ఏమి ఇవ్వకుండగా అయితే ఆయన ఉండడు. సో, ఇది అర్థం చేసుకోండి. మిరాకిల్ అనేది జరగాల్సినప్పుడు జరిగిపోతది. మిరాకిల్ కోసం నీ భక్తిని పాడు చేసుకోవద్దు. ఈరోజు చర్చ్‌కొచ్చే 50% ఆఫ్ పీపుల్, మోర్ దెన్ 50% ఆఫ్ పీపుల్ కమింగ్ ఫర్ ఓన్లీ మిరాకిల్స్. మిరాకిల్ షుడ్ బి అట్ లాస్ట్. సో, గాస్పెల్స్‌ని చదివేటప్పుడు చాలా మిరాకిల్స్ ఉన్నాయి. ఆ మిరాకిల్స్‌కు ప్రతి మిరాకిల్ యేసు ప్రభు కోసం చెప్తుంది. నాట్ అబౌట్ లాజరస్. అదే లాజర్ మన ఇండియాలో బతికితే లాజర్‌లకి గుడి కట్టేద్దాం. అయ్యో! చచ్చి బతికాడురా బాబు అని. కానీ, కానీ బైబిల్ ఈస్ టీచింగ్ జీసస్ పవర్ అక్కడ వాళ్ళకి అర్థమైంది. జీసస్ శక్తి ఏంటి? హూ ఈస్ జీసస్ అనేది అర్థం. సో, ఆల్వేస్ మన జీవితంలో కూడా ఇది నేర్చుకోవాలండి. ఏదైనా ఒక అద్భుతం జరిగినప్పుడు అబ్బా! ఎంత గొప్ప అద్భుతం కాదు. ఎంత గొప్పోడురా దేవుడు. ఎంత అద్భుతం చేశాడు. థింక్ ఇన్ థాట్ వే. నీకు జాబ్ వచ్చిందనుకో, అమ్మా! నాకు జాబ్ వచ్చింది కాదు. జాబ్ ఇచ్చిన దేవుడిని స్తుతించాలి. నీకేదైనా మంచి జరిగిందనుకో ఈరోజు, మంచిని బట్టి సంతోషించొద్దు. మంచి చేసిన దేవుడిని బట్టి సంతోషించు. సో, దట్స్ ది అండర్‌స్టాండింగ్ మిరాకిల్. సో, ఆల్వేస్ గాస్పెల్స్‌లో మీరు ఏ మిరాకిల్ చదివినా కూడా మిరాకిల్‌ని గాదు, మిరాకిల్ ఎనకాల ఉన్న యేసుని అర్థం చేసుకోవాలి. ఐయామ్ గోయింగ్ వెరీ ఫాస్ట్. సో, 4 గాస్పెల్ పర్స్పెక్టివ్స్. 4 సువార్తలు చదివేటప్పుడు 4 మైండ్ సెట్స్ పెట్టుకొని చదవండి దయచేసి. ఒకవేళ అలా చదవకపోతే మీకు కొన్ని క్వెషన్స్ వస్తాయి. అన్న అదేంటన్నా అక్కడేమో చెవి నరికేసాడని రాసుంది. ఎప్పుడు యేసు ప్రభుని అరెస్ట్ చేసినప్పుడు మిగతా సువార్తల్లో చెవి నరికినట్లేదన్నా. మొదట మేరీ ఎళ్ళినట్టుందన్నా. కానీ ఇక్కడేంటన్నా పేతురు ఎళ్ళినట్టుంది. అక్కడేంటన్నా ఆ గుడ్డ మడత పెట్టుంది సమాధి దగ్గర అనుంది. ఇక్కడేంటి గుడ్డ మడత పెట్టలేదనుంది. సో, ఇలాంటి క్వెషన్స్ ఎందుకొస్తాయో తెలుసా? ఈ కాన్సెప్ట్ అర్థం కాకే. సో, మాథ్యూ ఏం చేయాలనుకున్నాడో తెలుసా? ఇజ్రాయేలీలందరూ అప్పటికి మెస్సయ్య కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అరేయ్! మెస్సయ్య అంటే ఎవరో కాదురా యేసు ప్రభువేరా. కావాలంటే నేను రాసాను పుస్తకం చూడండని అప్పుడు మెస్సయ్యగా అర్థం కావడం కోసం రాసిన పుస్తకాన్ని ఇచ్చాడు. దట్స్ ది మాథ్యూ. మార్క్ యేసు ప్రభువుని ఒక సఫరింగ్ సర్వెంట్ లాగా, ఒక కష్టపడే సేవకుడిలాగా, ఒక సేవకుడిలాగా ఎందుకంటే యెషయా 53 క్షమించండి. ఒక ఇంచుమించు 2, 3 అధ్యాయాల్లో నిజంగా దేవుడనేవాడు సేవకుడికి ఎలా మారతాడని ఉంది. సో, ఆ ఇజ్రాయేలీల కాన్సెప్ట్‌లో సేవకుడుగా మారిన దేవుడు, లేకపోతే సేవ చేస్తున్న దేవుడు అన్నట్టుగా ఆ కాన్సెప్ట్ కోసం సఫరింగ్ సర్వెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది ఇజ్రాయేలీలో. ఆ కాన్సెప్ట్ యేసు ప్రభువులో నెరవేరిందని మార్క్ మొట్టమొదటి అధ్యాయం నుంచి చెప్పడం మొదలెట్టాడు. అందుకని మీరు ప్రతి పుస్తకంలో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు అని ఉంటాయి. కానీ మార్క్‌లో ఏముండదు. యేసు ప్రభు ఎవరికి పుట్టాడో సంబంధం లేదు. యేసు ప్రభు ఎలా పుట్టాడనేది సంబంధం లేదు. ఫస్ట్ వచనం నుంచే రాయడం మొదలెట్టాడు. యేసు ప్రభు సువార్త దినములు ఆరంభించెను. అంటే ద ఫస్ట్ వెరీ పాయింట్ జీసస్ స్టార్టెడ్ వర్కింగ్. దెన్ లూక్ సేవియర్ ఫర్ ఆల్. సమస్త సృష్టికి ఆయనే సృష్టికర్త. ఆయన ఇన్వెస్టిగేట్ చేసి రాసాడు. సో, దట్స్ వై లూక్ ఏం రాసినా కూడా ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేటట్టు రాసాడు. యోహాను అంటాడు, "అరే! యేసు ప్రభు మీరు సన్ ఆఫ్ గాడ్ కాదనుకుంటున్నారు. అంటే దేవుని కుమారుడు కాదు. ఆయన ఏదో మనిషి పొరపాటున దేవుడైపోయాడు అని అనుకుంటున్నారేమో. లేదు, ఆయన తండ్రి యొక్క కుమారుడు" అని లోగోస్‌లో థియోస్ అంటే నేను చదివేది లైక్ యోహాను సువార్త ఒకటో అధ్యాయంలో రాసుంటది. ఆదియందు దేవుడుండెను, దేవుని వాక్యం. ఇదంతా ఎందుకు తీసుకొచ్చాడు అనంటే ది సన్ ఆఫ్ గాడ్ అని ప్రూవ్ చేయడం కోసం. సో, దే హావ్ దేర్ 4 పర్స్పెక్టివ్స్. సో, రిపీటెడ్ థీమ్స్. నేను ఇది ఆల్రెడీ చెప్పాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద క్రాస్ అండ్ రిజరెక్షన్. ఐఎమ్ క్లోజింగ్ ఇన్ టైమ్. లాస్ట్ పాయింట్. ఆల్ గాస్పెల్ నరేటివ్స్ మూవ్ టువర్డ్ ది క్రాస్ అండ్ రిజరెక్షన్. చాలా మంది ఓపెనర్ అండ్ ఫినిషర్. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫినిషింగ్ దాకా ఉంటే అతన్ని లాస్ట్ వీక్ మనకొక మ్యాచ్ జరిగింది ఆర్‌సీబీ వర్సెస్ జీటీ ఫైనల్స్ జరిగాయి. మేబీ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
దాంట్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో చేస్ చేస్తున్నప్పుడు కోహ్లీ ఫస్ట్ ఓవర్ నుంచి ఇంచుమించు లాస్ట్ ఓవర్ వరకు చేస్ చేశాడు. ఓకే. ఇట్స్ స్టార్టింగ్ టు బిగినింగ్. ఐ మీన్ 0 స్కోర్ నుంచి ఆల్‌మోస్ట్ 166 ఎంతో కొట్టాలి. అంతవరకు కూడా 75 కొట్టాడు. చేస్ చేశాడు లాస్ట్ వరకు. సో, హి ఈస్ నాట్ ఏ హ్మ్, ఆహ్, బిగినర్, లేకపోతే ఆయన ఓపెనరే గాదు, ఫినిషర్ గూడా అని చాలా స్టేటస్‌లు మనం చూసాం. ఈస్ ఎ చేస్ మాస్టర్ అన్నట్టుగా. సో, నేను జీసస్‌ని గూడా ఇట్లా పిలుద్దాం. ఎందుకంటే మీకు గుర్తుండడం కోసం చెప్తున్నాను. జీసస్ బోర్న్ యాస్ ఎన్ ఓపెనర్. ఓపెనర్‌గా దిగాడు. అండ్ ఫినిషింగ్ ఏంటో తెలుసా? క్రాస్ అండ్ రిజరెక్షన్. సో, ఆల్ 4 గాస్పెల్స్ కూడా స్టోరీ కట్ షార్ట్‌గా కిందెళ్ళలేదు. ఆ అన్ని స్టోరీలు 166 స్కోర్ చేయడం కోసమే. అంటే ఆర్‌సీబీ స్కోర్ ఆ రోజు. ఇక్కడ గూడా యేసు ప్రభు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన రిజరెక్షన్ ఈస్ ది కాన్సెప్ట్. సో, ప్రతి వచనంలో ఆ స్కోరింగ్ లేకపోతే అది మైండ్ ఉంది. అందుకని యేసయ్య చాలా సార్లు ఆయన్నెవరో ఒకళ్ళొచ్చి కాళ్ళు అభిషేకం చేస్తే అదే తైలం అది పెర్ఫ్యూమ్‌తో కడిగితే ఈమె నా సమాధి కోసం సిద్ధపరుస్తుంది. యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లే. సమాధి కోసం ఏంటి అన్నట్టుగా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇన్ ఎవ్రి స్టోరీ దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ క్రాస్ అండ్ రిజరెక్షన్. క్రాస్ అండ్ రిజరెక్షన్. సో, ఎట్లా అయితే క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళ మైండ్‌లో ఆ స్కోర్ రన్ అవుతా ఉంటదో, యేసు ప్రభు పరిచర్య చేసిన అన్నాళ్ళు లేకపోతే ఈ పుస్తకాలు రాసిన ప్రతి వచనంలో కూడా క్రాస్ అండ్ రిజరెక్షన్ కాన్సెప్ట్ ఇమిడి ఉన్నాయి. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టడీ ఇన్ దట్ మేనర్ క్రాస్ అండ్ రిజరెక్షన్. సో, క్వెషన్స్ ఫర్ ఇంటర్‌ప్రిటేషన్ ఇది చెప్పేసి నేను ముగిస్తాను. సో, ఈ 5 పాయింట్స్ మీరు రూల్స్ కింద పెట్టుకుంటే మీకు ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అర్థమవుతాయి. వాట్ డస్ రివీల్స్ అబౌట్ జీసస్? యేసు ప్రభు కోసం ఫస్ట్ ఏం చెప్తుంది? 2 కింగ్డమ్ ఆఫ్ గాడ్ కోసం ఏం చెప్తుంది? 3 కాంటెక్స్ట్ ఒరిజినల్ ఆడియన్స్ ఎవరు? లిటరరీ కాంటెక్స్ట్, ఒరిజినల్ కాంటెక్స్ట్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. తర్వాత 4థ్ కనెక్షన్ టు ది క్రాస్ అండ్ రిజరెక్షన్. అసలు క్రాస్‌కి, రిజరెక్షన్‌కి అది కనెక్షన్ ఏంటి? తర్వాత 5థ్ అప్లికేషన్ ఏంటి? సో, అప్లికేషన్ ఫస్ట్ చేయొద్దెప్పుడు. నెవర్ డూ అప్లికేషన్ ఎట్ ఫస్ట్. యూ హావ్ టు డూ అప్లికేషన్ ఎట్ ది లాస్ట్. అందుకనే మొక్కను పెంచండి. ప్రార్థనలోను, అభిషేకంలోను పెంచండి. మొక్క అన్నాను గదా అని ఒక వచనం తీసుకొని సంవత్సరాలు ఉండకండి. నేననేది ఏంటి అనంటే, ఏదైనా ఒక వచనం తీసుకున్నప్పుడు దాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు అది ఎదుగుతా ఉంటది. ఇట్స్ టేక్స్ 5 మినిట్స్, 10 మినిట్స్, 20 మినిట్స్, 1 డే, 2 డే, 3 డేస్, 1 వీక్ మేబీ ఐ డోంట్ నో. ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ స్టడీయింగ్ దట్. ఓకే. తర్వాత ఐయామ్ క్లోజింగ్ ఇట్. వాట్స్ టు అవాయిడ్? ఇగ్నోరింగ్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే ఇగ్నోర్ చేయొద్దు. ఓవర్ ఆల్గరైజింగ్. ఈ ఆల్గరైజింగ్ అంటే అర్థమైంది గదా! ఓవర్ ఆల్గరైజింగ్ అంటే ఇందాక చెప్పాను గదా! మంచి సమరయుని కథలో ప్రతిసారి యేసు ప్రభు మంచి సమరయం చేయడం. ఓకే. తర్వాత ఇగ్నోరింగ్ జూయిష్ బ్యాక్‌గ్రౌండ్. జూయిష్ బ్యాక్‌గ్రౌండ్‌లో నువ్వు లేకపోతే నీకు అర్థం గాదు. ఐయామ్ సారీ మై వైఫై షట్ డౌన్. ఓకే. యాహ్! నేను క్లోజ్ చేస్తున్నాను. తర్వాత రీడింగ్ ఓన్లీ మోరల్ లెసన్స్. యాహ్! ఆహ్, యెస్. ఐయామ్ డూయింగ్ ఇట్. లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఓన్లీ మోరల్ లెసన్స్ కోసం నేర్చుకోవద్దు దయచేసి. యేసు కోసం నేర్చుకుందాం. ఓకే. ఐయామ్ క్లోజింగ్ ఇట్. మై హోంవర్క్ ఫర్ ది నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ వీక్ ఇస్తున్న హోంవర్క్ ఏంటి అనంటే, ఇప్పటి వరకు మనం గాస్పెల్స్‌ని ఎట్లా చదువుకున్నాం గదా! ఏదో ఆహ్, ఒక 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 అధ్యాయాన్ని ఏదో ఒక పారాని తీసుకోండి. ఆ పారాని తీసుకొని ఈ ప్రిన్సిపల్స్ అన్నిటిని టూ తమ్ముడు వాయిస్ బ్రేక్ అవుతుంది. అనుకోండి. జెక్కే ప్యాసేజ్‌లో అదే కాంటెక్స్ట్ ఎరుకో జరుగుతుంది. ఎరుకో వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? ఐ మీన్ ఎలాంటి అసలు జక్కయ్య ఎవరు? జక్కయ్య చేసే అసలు జక్కయ్యని దేవుడు యేసు ప్రభు ఎందుకు చూసాడు? ఎందుకు రమ్మన్నాడు? సో దీస్ ఆర్ ది పాయింట్స్ యూ షుడ్ హ్యావ్. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్. ఓకే. నేను ఎవరైనా సిస్టర్స్ మళ్ళీ గ్రూప్‌లో అసైన్‌మెంట్స్ పోస్ట్ చేస్తారు. యాహ్! సారీ ఫర్ ఇన్‌కన్వీనియన్స్ టుడే బికాజ్ మై వైఫై ఈస్ నాట్ స్టేబుల్. లెట్స్ ప్రే. మీరు ఒకసారి రిపీటెడ్‌గా ఏమైనా క్వెషన్స్ ఉంటే నన్ను ఒక 2 ఇప్పుడు మీరు
we will close. First of all, we will give time for the questions. Yeah. సిస్టర్ అన్న లెఫ్ట్ అయ్యారా?